Hi friends, welcome to BVR English. We have grammar videos for competitive examinations. If you are the new one, please subscribe the channel. Today we are going to discuss the conjunctions part 8. In the previous videos 1 to 7 we discussed the correct usage of conjunctions. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే క్లాస్లో హౌ టు అవాయిడ్ ద కామన్ ఎర్రర్స్ ఆఫ్ కంజంక్షన్స్. మనం ఈ విధంగా మనకు వచ్చే కామన్ ఎర్రర్స్ ఈ విధంగా మనం అవాయిడ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. అది కంజంక్షన్స్ యూసేజ్ చేసే విషయంలో. ఓకే, ఇది మన ఆబ్జెక్టివ్ ఈ క్లాసులో. అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో బిట్స్ ఏ విధంగా వస్తాయి అనేది మనం ఒక 15 బిట్స్ వరకు మనం చూద్దాం. 15 రూల్స్ మనం చూద్దాం. 2 ఈక్వల్ గ్రామటికల్ యూనిట్స్ షుడ్ బి యూజ్డ్. రెండు ఒకేలాంటి సమానమైనటువంటి గ్రామటికల్ యూనిట్స్ మనం యూజ్ చేయాలి. అంటే ఏ విధంగా అంటే షీ స్పీక్స్ లౌడ్లీ అండ్ క్లియర్ అని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే షీ స్పీక్స్ లౌడ్లీ వరకు కరెక్టే, ఇక్కడ క్లియర్లీ ఉండాలి. అండ్ ఎందుకంటే ఇది యాడ్వర్బ్, ఇది క్లియర్ అన్నది ఏంటి యాడ్జెక్టివ్. సో ఇక్కడ గ్రామటికల్ యూనిట్స్ కాదు ఇవి. రెండు యాడ్వర్బ్స్ అయితే అవ్వాలి, లేదంటే ఇక్కడ ఇంకో సెంటెన్స్ నేచర్ని బట్టి అవి యాడ్జెక్టివ్స్ అయితే అవ్వాలి. కానీ ఈ విధంగా ఒకటి యాడ్వర్బ్ ఒకటి యాడ్జెక్టివ్ ఇప్పుడు కూడా మనం అలా యూజ్ చేయము. కానీ అలాగ ఒకవేళ ఎగ్జామినేషన్లో మనకు అలా ఇస్తే అది మనకి రాంగ్ యూసేజ్. కాబట్టి మనం కరెక్ట్ యూసేజ్ ఏంటంటే షీ స్పీక్స్ లౌడ్లీ అండ్ క్లియర్లీ అనే మనం యూజ్ చేయాలి. ఈ విధంగా మనం ప్రాపర్గా యూజ్ చేయగలగాలి. నెక్స్ట్ మనకి అన్లెస్, అంటిల్ లేదా టిల్ ఎప్పుడు కూడా నాట్ని ఫాలో అవ్వవు. అన్లెస్ ఎందుకు ఫాలో అవ్వదు అంటే అన్లెస్ యూ డోంట్ స్టార్ట్ ఇమీడియట్లీ యూ విల్ బీ లేట్ అని మనకు సెంటెన్స్ ఇచ్చాడు. అన్లెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ నాట్, అలా కాకపోతే, ఇఫ్ నాట్ అలా జరగకపోతే, అంటే అన్లెస్లోనే నెగిటివ్ ఉంది కాబట్టి మళ్ళీ నెగిటివ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అన్లెస్ యూ డోంట్ స్టార్ట్ అనేది ఇక్కడ మనకి సెన్సిబుల్గా అనిపించదు, అది రాంగ్ యూసెస్ అవుతుంది. ఇక్కడ చూడండి, అన్లెస్ యూ స్టార్ట్ ఇమీడియట్లీ యూ విల్ బీ లేట్. మీరు వేగంగా స్టార్ట్ అవ్వకపోతే మీరు లేట్ అవుతారు. సో ఈ విధంగా మనకి ఎప్పుడూ కూడా అన్లెస్ అనేది నాట్ని ఫాలో అవ్వదు. ఇలా మనకి ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ చేయడానికి బిట్స్ ఇస్తే ఇవ్వడం జరుగుతుంది. అలాగే టిల్ కానీ అంటిల్ కానీ యూజ్ చేసేటప్పుడు సాధారణంగా స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ మనకి కాంపిటేటివ్ ఇంగ్లీష్లో కానీ చూడండి ఈ విధంగా వెయిట్ హియర్ టిల్ ఐ డోంట్ కాల్ యూ. వెయిట్ హియర్ టిల్ ఐ డోంట్ కాల్ యూ అని చెప్పము, ఎందుకంటే వెయిట్ హియర్ టిల్ ఐ కాల్ యూ అని మనం పాజిటివ్ సెంటెన్స్ ఇక్కడ యూజ్ చేస్తాము. ఈ విధంగా మనం కరెక్ట్ యూసేజ్ గురించి రూల్ 2 డిస్కస్ చేసాం. ఓకే, మనం నెక్స్ట్ చూద్దాం. 2 కంజంక్షన్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద సేమ్ సెంటెన్స్. మనం రెండు కంజంక్షన్స్ని ఒకేసారి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం కరలేటివ్ కంజంక్షన్స్ని అండ్ మిగతా కంజంక్షన్స్ని పేర్స్లో యూజ్ చేస్తాం, కానీ అది కరెక్ట్ యూసేజ్. కానీ బికాజ్ హీ ఈజ్ ఇంటెలిజెంట్ సో హీ గెట్స్ గుడ్ మార్క్స్ అనేది రాంగ్. ఇక్కడ మనకి బికాజ్ అనేది ఒక క్లాజ్తో ఉంటుంది, అనదర్గా మనకి ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. సో ఇది కరెక్ట్ యూసేజ్ అనమాట. కానీ ఒక్కొక్కసారి మనకి కన్ఫ్యూజ్ చేయడానికి రెండు కంజంక్షన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. బికాజ్ హీఈస్ ఇంటెలిజెంట్ కామా పెట్టి హీ గెట్స్ గుడ్ మార్క్స్ అనే సెంటెన్స్ మనకి కరెక్ట్ యూసేజ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే కంజంక్షన్ బికాజ్ మస్ట్ నాట్ బి సపరేటెడ్ బై ఏ ఫుల్ స్టాప్. కొన్నిసార్లు మనకి ఏంటంటే ఇక్కడ సెంటెన్స్ బిగినింగ్లో మనం బికాజ్ని యూజ్ చేస్తాం, నెక్స్ట్ మనం కామా పెట్టాం. అలా అని చెప్పేసి మనం బికాజ్ రాసే ముందు మనం ఫుల్ స్టాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. షీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ బికాజ్ షీ ఈజ్ ఇల్. ఇలా ఈ విధంగా మనం ఫుల్ స్టాప్తో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ స్టాప్ లేకుండా షీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ బికాజ్ షీ ఈజ్ ఇల్. ఎందుకంటే నెక్స్ట్ సెంటెన్స్ సబార్డినేట్ క్లాజ్ ఉంటే మనకి కామా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే సెంటెన్స్ సబార్డినేట్ క్లాజ్తో బిగిన్ అయితే మనం కంపల్సరీగా అక్కడ కామాని మనం యూజ్ చేయాలి. అది మనకి రూల్. నెక్స్ట్ మనం చూసినట్లయితే కంజంక్షన్ బట్ ఈజ్ యూజ్డ్ వెన్ ద సెకండ్ పార్ట్ హ్యాస్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. చూడండి, దేర్ ఫ్రంట్ డోర్ వాజ్ ఓపెన్ అండ్ దేర్ వాజ్ నోబడి ఎట్ హోమ్. ఫ్రంట్ డోర్ అనేది ఓపెన్ అయి ఉంది, కానీ అక్కడ ఎవరు లేరు. మరియు అనే దానికంటే దేర్ ఫ్రంట్ డోర్ వాజ్ ఓపెన్ బట్ దేర్ వాజ్ నోబడి ఎట్ హోమ్. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, అన్ఎక్స్పెక్టెడ్ విషయం ఏదైనా చెప్పవలసి వస్తే మనం బట్ అనేది కరెక్ట్గా యూజ్ చేయాల్సి ఉంటుంది, అంతేగాని ఎండ్ కాదు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే బోత్ షుడ్ బి ఫాలోడ్ బై ఎండ్ బట్ నాట్ బై యాజ్ వెల్ యాజ్. కొన్నిసార్లు మనకి
బోత్ అండ్ అనేది కరెక్ట్ అనేది మనకు తెలుసు. అయితే ఒక్కొక్కసారి మనకి బోత్తో పాటు యాజ్ వెల్ యాజ్ కూడా సెంటెన్సెస్ ఇస్తారు, అది కరెక్ట్ యూసెస్ కాదు. వీ విజిటెడ్ బోత్ కోల్కతా యాజ్ వెల్ యాజ్ చెన్నై అని ఇస్తారు. వీ విజిటెడ్ బోత్ కోల్కతా అండ్ చెన్నై అనేది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. సో ఈ విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం నెయిదర్ షుడ్ బీ ఫాలోడ్ బై నార్, ఎయిదర్ షుడ్ బీ ఫాలోడ్ బై ఆర్. మనకి కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సినవి నెయిదర్తో నార్ వస్తుంది, ఎయిదర్తో ఆర్ వస్తుంది అనేది విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. హీ వాష్డ్ నెయిదర్ హిజ్ హ్యాండ్స్ ఆర్ హిజ్ ఫేస్ అనేది ఇస్తారు మనకి. సో ఇక్కడ నెయిదర్ అనేది మనకి ఎప్పుడు కూడా నార్ని ఫాలో అవ్వాలి. సో ఈ విధంగా మనం హీ వాష్డ్ నెయిదర్ హిజ్ హ్యాండ్స్ నార్ హిజ్ ఫేస్ అనే విధంగా మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ దట్ షుడ్ నాట్ బి యూజ్డ్ బిఫోర్ ఏ సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో ఇప్పుడు కూడా చూడండి, షీ సేస్ దట్ ఐ యామ్ ఫైన్. ఇప్పుడు కూడా దట్ అనేది ఇక్కడ రాదు, ఎందుకంటే ఇది డైరెక్ట్ స్పీచ్. మనం దట్ అనే కంజంక్షన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో యూజ్ చేస్తాం, అది కూడా ఈ ఇన్వర్టెడ్ కామాస్కి బదులుగా ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇన్వర్టెడ్ కామాస్ వీ యూజ్ దట్ అనమాట ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్, బట్ నాట్ ఇన్ ద డైరెక్ట్ స్పీచ్ అనమాట. సో ఈ విధంగా మనం షీ సేస్ దట్ ఐ యామ్ ఫైన్ అని ఇస్తే దాన్ని మన కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే షీ సేస్ కామా ఇన్వర్టెడ్ కామాస్ బిగిన్, ఐ యామ్ ఫైన్ ఫుల్ స్టాప్, ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. ఈ విధంగా మనం సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే దట్ యాజ్ అ కంజంక్షన్ షుడ్ నాట్ బి యూజ్డ్ బిఫోర్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్. చూడండి, హీ ఆస్క్డ్ మీ దట్ వై ఐ హ్యాడ్ రిఫ్యూజ్డ్. ఇక్కడ మనం వై అనేది ఇక్కడ ఒక కంజంక్షన్గా అంటే లేదంటే దట్ అనే ప్లేస్లో మనం యూజ్ చేస్తాం, అందువల్ల మనకి దట్ వై అని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు అనమాట. సో ఈ విధంగా మనం హీ ఆస్క్డ్ మీ వై ఐ హ్యాడ్ రిఫ్యూజ్డ్, ఈ WH వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా దట్ అనేది రాదు మనకి. నెక్స్ట్ మనం చూసినట్లయితే దట్ యాజ్ ఎ కంజంక్షన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఆఫ్టర్ ప్రపోజిషన్స్. ప్రపోజిషన్ తర్వాత మనం దట్ని యూజ్ చేయము, ఓకే, కంజంక్షన్గా. ద పోలీస్ ఇన్సిస్టెడ్ ఆన్ దట్ ద అక్యూజ్డ్ సైన్ ద పేపర్స్. ద పోలీస్ ఇన్సిస్టెడ్ దట్ ద అక్యూజ్డ్ సైన్ ద పేపర్స్. ఈ విధంగా మనం కరెక్ట్ యూసేజ్ని రాయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఆన్ దట్ అనేది మనం యూజ్ చేయకూడదు కంజంక్షన్గా యూజ్ చేసినప్పుడు, ఓకే. నెక్స్ట్ మనకి హార్డ్లీ, స్కార్స్లీ, బేర్లీ అనేవి ఎప్పుడు కూడా వెన్ ఫాలో అవుతాయి, నో సూనర్ అనేది దాన్ని ఫాలో అవుతుంది. ఇది కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ హ్యాడ్ హార్డ్లీ రీచ్డ్ ద స్టేషన్, ఇక్కడ దాన్ని ఇచ్చాడు, మనం యూజ్ చేయాల్సింది వెన్. నెక్స్ట్ చూడండి, ఐ హ్యాడ్ హార్డ్లీ ఎంటర్డ్ ద రూమ్ దెన్ ద థీఫ్ ర్యాన్ అవే. ఇక్కడ హార్డ్లీతో దాన్ ఇచ్చాడు, మనం యూజ్ చేయాల్సింది వెన్. ఇక్కడ చూడండి, నో సూనర్తో ఇక్కడ వెన్ ఇచ్చాడు, నో సూనర్తో మనం ఏం యూజ్ చేస్తాం, దాన్ యూజ్ చేస్తాం. కాబట్టి మనం హార్డ్లీ, స్కార్స్లీ, బేర్లీతో ఎప్పుడు కూడా వెన్ అనేది గుర్తుపెట్టుకోవాలి, నో సూనర్తో మనం దాన్ యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ చేయడానికి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి వెన్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ కమ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ క్లాస్ ఫర్ ఎంఫసిస్ ద సబ్జెక్ట్ ఆక్సిలరీ వెర్బ్ ఇన్వర్షన్ ఈజ్ నీడెడ్. ఎస్, ఇది మనం ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేస్తాం, అయినా సరే మరొకసారి చూసినట్లయితే నాట్ ఓన్లీ షీ హ్యాస్ కమ్ లేట్ బట్ షీ హ్యాస్ డన్ నో వర్క్. మనం కంజంక్షన్ యూజ్ చేసేటప్పుడు ఎంఫసిస్ కోసం అంటే బాగా స్ట్రెస్ ఇవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మనం నాట్ ఓన్లీని కానీ నెయిదర్ని కానీ లేదంటే నో సూనర్ కానీ మనం యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసినప్పుడు ఇన్వర్షన్ అనే ప్రిన్సిపల్ని మనం ఫాలో అవ్వాలి. ఇన్వర్షన్ అంటే ఏంటో మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. సబ్జెక్ట్, ఆక్సిలరీ వెర్బ్ రివర్స్గా వస్తాయి, అంతే, ఏం లేదు. ఫస్ట్ మనకి ఆక్సిలరీ వెర్బ్ వస్తుంది, నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ వస్తుంది, నెక్స్ట్ మెయిన్ వెర్బ్ వస్తుంది. ఈ విధంగా మనం రివర్స్గా యూజ్ చేస్తాం, దాన్నే మనం ఇన్వర్షన్ అంటాం. సో ఈ ఇన్వర్షన్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా సరే ఈ ఎక్స్ప్రెషన్స్, నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకి బిగినింగ్లో వస్తే నాట్ ఓన్లీ హ్యాస్ షీ కమ్ లేట్ బట్ షీ హ్యాస్ ఆల్సో డన్ నో వర్క్. ఆమె లేట్గా రావడమే కాకుండా ఏమీ వర్క్ చేయలేదు అనే అర్థంలో యూజ్ చేసాం. అయితే ఇక్కడ హ్యాస్ షీ కమ్ అనేది ఇక్కడ మనకి ఇన్వర్షన్, ఈ ఇన్వర్షన్ని ఫాలో అవ్వకుండా ఇక్కడ ఇవ్వడం జరిగింది, అందుకనేది రాంగ్ అయింది. అలాగే నెయిదర్ హీ స్మోక్స్ నార్ హీ డ్రింక్స్, ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ కాకుండా నెయిదర్ డస్ షీ స్మోక్ నార్ డస్ హీ డ్రింక్, ఈ విధంగా మనం ఇన్వర్షన్లో రాయటం జరిగింది. అలాగే హార్డ్లీతో అయితే ఈ విధంగా ఉంటుందో చూద్దాం. హార్డ్లీ ఐ హ్యాడ్ అని ఇచ్చాడు. కరెక్ట్ యూసేజ్ ఏంటంటే హార్డ్లీ హ్యాడ్ ఐ
అనేది కరెక్ట్ యూసేజ్ అనమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే హార్డ్లీ హ్యాడ్ ఏ రీచ్ ద స్టేషన్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ రాంగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ నో సూనర్తో కూడా ఐ హ్యాడ్ అని ఇచ్చాడు. కరెక్ట్ యూసేజ్ ఏంటి? ఇన్వర్షన్ ఫాలో అవ్వాలి కాబట్టి నో సూనర్తో పాటు మనం హ్యాడ్ ఐ క్లోజ్డ్ మై ఐస్ దాన్ ద ఫోన్ ర్యాంగ్ అగైన్, ఈ విధంగా మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ మనకి లెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై షుడ్. లెస్ట్ ఎప్పుడు వచ్చినా కూడా మనం షుడ్ని యూజ్ చేయాలన్నమాట. వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్, ఈ విధంగా మనం లెస్ట్ ఎప్పుడు కూడా షుడ్ని ఫాలో అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే లెస్ట్ షుడ్ నాట్ బి ఫాలోడ్ బై నాట్, ఎప్పుడు కూడా లెస్ట్ అనేది షుడ్ని ఫాలో అవుతుంది, కానీ షుడ్ నాట్ అనేది మనం ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. షుడ్ అనేది పాజిటివ్గా మనం యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఏ ఫర్ క్లాస్ కెనాట్ బి ప్రెసిడెడ్ బై నాట్ ఆర్ ఎనీ కంజంక్షన్ బికాస్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్. ఏ ఫర్ క్లాస్ అంటే ఇక్కడ మనకి ఏమీ లేదు. షీ ర్యాన్ నాట్ ఫర్ షీ వాజ్ ఎ థీఫ్ బట్ ఫర్ షీ వాజ్ అఫ్రైడ్. ఓకే, షీ ర్యాన్ ఇప్పుడు కూడా ఫర్ క్లాస్ అంటే ఫర్ అనే యూస్ చేసి నెక్స్ట్ మనం ఒక క్లాస్ యూస్ చేస్తే ఎప్పుడు కూడా అక్కడ కెనాట్ బి ప్రెసిడెడ్ బై నాట్ ఆర్ ఎనీ కంజంక్షన్, నాట్ కానీ ఏదైనా కంజంక్షన్ కానీ అక్కడ రాదు అనే విధంగా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. దానికి బదులుగా మనం ఫర్ అనే బదులు ఏం యూజ్ చేయాలంటే బికాజ్ యూజ్ చేయాలి. చూడండి ఇక్కడ షీ ర్యాన్ నాట్ ఫర్ షీ వాజ్ ఎ థీఫ్, ఆమె పరిగెట్టింది. నాట్ ఫర్ షీ వాజ్ ఎ థీఫ్, ఆమె దొంగగా ఉన్నందుకు కాదు. బట్ ఫర్ షీ వాజ్ అఫ్రైడ్, ఆమె భయపడింది. ఆమె దొంగగా ఉన్నందుకు కాదు, ఆమె భయపడింది. ఆమె భయపడిన కారణంగా ఆమె పరిగెట్టిందని అర్థంలో చెప్పడం జరిగింది. అయితే మనం అలా యూజ్ చేసినప్పుడు షీ ర్యాన్ నాట్ బికాజ్ షీ వాజ్ ఎ థీఫ్ బట్ బికాజ్ షీ వాజ్ అఫ్రైడ్, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం అనమాట. షీ ర్యాన్ నాట్ బికాజ్ షీ వాజ్ ఎ థీఫ్, ఇక్కడ మనం ఫర్ బదులుగా బికాజ్ని యూజ్ చేస్తామన్నది ఇక్కడ ఈ ఫిఫ్త్ రూల్లో మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫర్ అనేది నాట్ కానీ లేదంటే ఎనీ కంజంక్షన్ కానీ ప్రెసిడెడ్ ముందుగా రాదనమాట. ఇప్పుడు నాట్ ఫర్ అని యూజ్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ ఇలా యూజ్ చేయకూడదు. ఫర్కి ముందుగా ప్రెసిడెడ్ అంటే ముందుగా మనం నాట్ని యూజ్ చేయకూడదు, లేదా ఏ కంజంక్షన్ యూజ్ చేయకూడదు. కానీ బికాజ్ ముందు మాత్రం నాట్ని యూజ్ చేయవచ్చు. షీ ర్యాన్ నాట్ బికాజ్ షీ వాజ్ ఎ థీఫ్, ఆమె పరిగెత్తింది. ఆమె నాట్ బికాజ్ ఎ థీఫ్, ఆమె దొంగ అయినందుకు కాదు. బట్ బికాజ్ షీ వాజ్ అఫ్రైడ్, ఆమె భయపడింది కాబట్టి పరిగెట్టింది, ఆమె దొంగగా ఉన్నందుకు కాదు అనే అర్థంలో మనం యూజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం ఒక 15 ఇంపార్టెంట్ కరెక్ట్ యూసేజ్ బిట్స్ గురించి మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా వస్తాయన్న విషయం గురించి మనం చూసాం. ఇలాంటి యూజ్ఫుల్ విషయాలు ఎన్నెన్నో మనం ఇంకా వీడియోస్లో డిస్కస్ చేద్దాం. మీరు కనుక ఈ వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ కీప్ యువర్ సపోర్ట్ for the next updates. Thank you so much.